మన ఇంటికి సంబంధించినంత వరకు మాక్సిమం ఇది ఈశాన్య మూల, ఇది డోర్ అయితే ఇది ఈశాన్యం. సో ఈ ఈశాన్యానికి సంబంధించింది మోస్ట్లీ ఇక్కడ మన క్లోజింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇంటి లోపల నుంచి ఉత్తరం ఎక్స్టెండ్ చేసుకున్నారు అండ్ వాయువ్యం ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. బట్ ఇక్కడ మేజర్గా చూస్తే మనకి ఈశాన్యం అనేది లేదు. సో ఎప్పుడైనా మన ఇంటికి సంబంధించిన ఈశాన్య మూల అనేది మీరు పెంచేది ఉంటే టోటల్ ఎడ్జ్ వరకు తీసేసుకొని వాయువ్యం కూడా తీసుకుంటే ఎలాంటి దోషం అనేది ఉండదు. సో ఇప్పుడు ఈరోజు మనం రాయచోటిలో ఉన్నాము. సో ఒక బిల్డింగ్కి సంబంధించిన వాస్తు కరెక్షన్లో భాగంగా మనం ఇక్కడ రావడం జరిగింది. సో ఈ రాయచోటిలో మనకు ఔటర్ రింగ్ రోడ్కి నియరెస్ట్లో ఈ బిల్డింగ్ ఉందన్నమాట. సో ఈ బిల్డింగ్కి సంబంధించి వాయువ్యం ఒక టాయిలెట్ కావాలనే కండిషన్లో దాన్ని ఎక్స్టెండ్ చేశారు. బట్ వాయువ్యము ఉత్తరం ఎక్స్టెండ్ చేసి ఇక్కడ చూడండి. సో వాయువ్యము ఉత్తరం ఎక్స్టెన్షన్ చేసి మనకు ఈశాన్యంలో అసలు కంప్లీట్ ఖాళీ పెట్టేశారు. సో ఇంటి లోపల నుంచి ఇది ఈశాన్యం తెగిన దోషం కిందకి వస్తుంది. సో నేను ఒక్కసారి లోపల నుంచి కూడా చూపిస్తాను. చూడండి, మనం ఇంటి లోపల నుంచి చూస్తే ఇక్కడ చూడండి కంప్లీట్ ఈశాన్యం కనబడుతుంది. సో ఇట్లా ఉత్తర భాగం అనేది పెంచడం జరిగింది ఇక్కడ. సో కంప్లీట్ ఇంటి లోపల నుంచి చూస్తే ఈశాన్య భాగం అనేది తెంపు. ఇది కంప్లీట్ మనకు డెవలప్మెంట్లో ఫైనాన్షియల్గా కానీ గ్రోత్లో కానీ చాలా ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి కంప్లీట్ వాయువ్యంలో టాయిలెట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. సో ఇంటికి సంబంధించిన ఈ మూల అనేది ఎక్స్టెండ్ అయ్యింది. సో దయచేసి ఇలా మూలలు మాత్రం ఎప్పుడు తెంపకూడదు, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ అండి.